దసరా వచ్చేసింది. కనీసం ఈ సంవత్సరమైనా ఆ పెట్టెని తెరవనిస్తావా అమ్మా? ఈ సంవత్సరమైనా ఆ ఆయుధ పూజకి నా ఆయుధాన్ని బయటకు తీయనే తల్లి. నాలో ఉన్న శక్తిని ప్రపంచం గుర్తించేలా చెయ్యి. అనుగ్రహించావా తల్లి? అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్, మా చెకోడి గారిని కూడా ఆశీర్వదించమ్మా. వాడి రచనలు కూడా వెలుగు చూడాలి. అనుగ్రహించవా తల్లి? వాడు మాత్రం ఏం పాపం చేశాడు? ఇంకోసారి ఆలోచించు. సర్లే, టైం వచ్చినప్పుడు నువ్వే అనుగ్రహిస్తావు, నాకు తెలుసు. ఉండు, నీకు ప్రసాదం తీసుకొస్తాను. మేడం, రండి కాబోయే త్రివిక్రమ్ గారు, ఏంటి విశేషాలు? ఊరుకోండి మేడం, త్రివిక్రమ్ స్థాయికి నేను ఎప్పుడే ఎదగాలి? నాకు 5,000 ఇస్తే నేను పెన్నులు పేపర్లు కొనుక్కోవాలి. అంటే ఈసారి కూడా నీ కథ సెలెక్ట్ కాలేదా? లేదు మేడం. చెకోడి, డెప్త్ లేని స్టోరీలు ఎన్ని రాసినా ఎలా రాసినా కానీ అది సెలెక్ట్ అవ్వవు. డెప్త్ కోసం బాయిలోనో చెరువులోనో కూర్చొని కథ రాయమంటారా మేడం? ఎదుటోళ్ళు చెప్పింది ఏది తిన్నగా అర్థం చేసుకోవా? ఇంతకీ నీ పాత కథ ఎలా రాసావు? పెన్నుతో రాసా మేడం. పంచా, నేను అడిగింది కథలో విషయం ఏంటి అని. కథలో విషయం లేదనే రిజెక్ట్ చేశారు. విషయం లేని కథ ఎందుకు రాస్తావయ్యా? ఏంటి మేడం, ఇందాక చూస్తున్నాను. రాయడం అనేది అంత తేలికైన విషయం అనుకుంటున్నారా? ఒక్క లైన్ రాయాలంటే నరాలను మెలిదిప్పాలి. ఒక్క ఆలోచన రావాలంటే బ్రెయిన్ ని బాయిల్ చేయాలి. ఒక పేజీ నింపాలంటే ఒక బాటిల్ ఖాళీ చేయాలి. ఏం తెలుసు మేడం రైటర్ల జీవితం గురించి మీకు? అంతగా సరదా ఉంటే మీరు రాసి చూడండి, మీకే తెలుస్తుంది. పిచ్చోడా, నీకో విషయం తెలుసా? నేను రచయిత్రిని. మీరు రచయిత్రా? నేను రచయిత్రినంటే నువ్వు నమ్మట్లేదు కదా? నీకిప్పుడే ప్రూవ్ చేస్తాను. రా నాతో పాటు, రారా. ఏంటి మేడం పెట్టే? అమ్మా, నీ అనుగ్రహం లేకుండానే పెట్టెను తెరుస్తున్నాను. నన్ను క్షమించమ్మా, సిచ్యుయేషన్ అలా డిమాండ్ చేసింది. ఏంటి మేడం ఇది? ఇవన్నీ నా రాతల్రా. మరి పొగేంటి మేడం? అవి నా రాతల్లోని ఆవేశం నుంచి వచ్చిన పవర్. మాయల పగిలి తన ప్రాణాన్ని పిట్టలు దాచినట్టు నేను వీటిని పెట్టలు దాచారండి మేడం. పెళ్లికి ముందు ఈ పెన్నుతో నేను ఎన్నో అద్భుతమైన కథలు రాశాను. అల్లావుద్దీన్ అద్భుత దీపం, సింధుబాద్ కథలు, పంచతంత్ర కథలు, ఇలా ఎన్నో రాసి పడేశాను. అవన్నీ ఇంతకు ముందు ఎవరో రాశారు కదా మేడం. పక్కింటి వాళ్ళు అన్నం తింటున్నారని మనం అన్నం తింటే మానేయం కదా. ఈ కథలు చదువు. ఏంటి మేడం, ఇదేం అర్థం అవట్లేదు. గొప్ప గొప్ప డాక్టర్స్ వి, గొప్ప గొప్ప రైటర్స్ వి రాతలు అర్థం కావురా? మరి ఇంత టాలెంట్ ఉండి రాయడం ఎందుకు ఆపేశారు మేడం? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుందిరా. అర్థం కాలేదు మేడం. పెళ్ళైన తర్వాత మా వారు నాలోని టాలెంట్ ని తొక్కేశారు. అయితే పని చేయండి, మీరు చెప్పండి, నేను రాస్తాను. అయితే కథలోకి వెళ్దామా? లేదు మేడం, ముందు బయటికి వెళ్దాం. చెకుడి, మేడం, అసలు నువ్వు కథలు ఎలా రాస్తావు చెప్పు. కథ ఎలా రాస్తానంటే మేడం, ఏంటి చెప్పు. చెప్తాను మేడం. అనగనగా ఒక ఊరులో ఒక చెట్టు కింద ఒక మనిషి, ఆ మనిషికి ఒక ఫ్యామిలీ. వాళ్ళు నిద్రొస్తుందయ్యా. ఇలా దరిద్రంగా రాస్తే ఏం చూస్తారు? అసలు సీన్ ఎంత క్రిస్ప్ గా ఉండాలో తెలుసా? రాజమౌళి గారి చాప్ గా ఉండాలి. సీన్ హాఫ్ వేలో ఓపెన్ చేస్తే ఆపోద్దు మేడం, ఫుల్లీ ఓపెన్ చేద్దాం. మాట్లాడావంటే తోలు చేస్తాను. చెప్పింది విను. వింటున్నాను మేడం. మన కథలో హీరోయిన్ ఎర్లీ మార్నింగ్ సీరియల్ టైటిల్ సాంగ్ తోనే నిద్రలేస్తుంది. మేడం, ఎవరైనా కుక్కర్ విజిల్ కు అలారం అరుపుకోలేసారుగా? అవన్నీ రొటీన్ చెకోడి. మన హీరోయిన్ స్టైల్, కలర్, హెయిర్ స్టైల్ అన్ని చాలా డిఫరెంట్. నేను కూడా ఈ రోజు మార్నింగ్ దైవకాలం టైటిల్ సాంగ్ కి లేచాను. చెప్పండి మేడం, రాస్తాను. అలా నిద్ర లేచిన హీరోయిన్ కి వాళ్ళ ఇంటి పని మనిషి వచ్చి ఒక కాఫీ కప్ ఇస్తుంది. తర్వాత ఏంటి మేడం? ఆ కాఫీలో షుగర్ ఉండదు. ఏంటి ఇందులో షుగర్? మేడం, మీరు ఏది చెప్తే అది జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది మేడం. ఊరుకోవయ్యా చెకోడి, నువ్వు మరీ భజన్లాల్లో ఉన్నావు. కథలోకి వెళ్తే హీరోయిన్ దగ్గరికి కేబుల్ వాడు వస్తాడు. ఒక మంచి సీరియల్ వచ్చే టైంకి ఛానల్ రాలేదు కాబట్టి ఆ కేబుల్ వాడికి డబ్బులు కట్ చేసిస్తుంది.
మేడం కేబుల్ బిల్. రిమోట్ ఖాళీగా లేదు, తర్వాత రా. మేడం ఇప్పటికే 10 సార్లు తిరిగాను, బిల్లు ఇవ్వండి మేడం. తిరగాలి, ఎన్నిసార్లైనా తిరగాలి. మా ఇంట్లో మీ కెరిటా సీరియల్ వచ్చే ఛానల్ ఎందుకు రావట్లేదు? ఆ ఛానల్ వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వట్లేదు మేడం. వాళ్ళు ఇవ్వకపోతేనే నేనిస్తానుగా. డిస్కౌంట్ పోను, ఇది మీ కేబుల్ బిల్లు. ఇది అన్యాయం మేడం. మా ఆయన షర్ట్ ఏమైనా కాస్తున్నాయా డబ్బులు? ఆయన చాలా కష్టపడితే వస్తున్నాయి. ప్రతి సీరియల్ లెక్కే నాకు. వెళ్ళు. కర్మరా బాబు. మేడం, నేను చిడతలు కొడుతున్నాను అనుకుంటున్నారు లేదా భజన చేస్తున్నాను అనుకుంటున్నారో మీ ఇష్టం. కానీ నేను విషయం చెప్పనా? ఏం చెప్పు? మీరు అన్నయ్య అన్నట్టు జరుగుతున్నాయి మేడం. ఏ అదేం లేదు. లేదు మేడం, నేను ఎగ్జాంపుల్ తో సహా నిరూపిస్తా. ఏది చెప్పు? షుగర్ లేని కాఫీ ఇచ్చింది అని రాయమన్నారు మేడం. కాఫీ షుగర్ లేకుండా వచ్చిందా లేదా? వచ్చింది. అక్కడ కేబుల్ బిల్లు కట్ చేసి ఇచ్చింది అని రాయమన్నారు. ఇక్కడ మీరు కేబుల్ వారికి బిల్ కట్ చేసి ఇచ్చారా లేదా? ఇచ్చాను. ఇంకా చెప్పాలంటే ఆ హీరోయిన్ టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ కి లేచింది అని చెప్పారు. ఇక్కడ మీరు కూడా టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ కి లేచాను అని చెప్పారు. లేచాను. ఇవన్నీ చూస్తుంటే మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది మేడం. అంటే నిజంగా నా చేతిలో అంత పవర్ ఉందంటావా? మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది మేడం. మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది మేడం. వీడన్నది నిజమేనా? నా చేతిలో అంత పవర్ ఉందా? అర్జెంటుగా మా ఆయన మీద ట్రై చేసేయాలి. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఏమవుతుంది? ఏ సీరియల్లోనో హీరోయిన్ మొగుడు ఇంకొకరు ఎత్తుకొని పోయినట్టు, అంతే కదా? అయ్యో కాదండి, ఇది కొత్త కథ. చెప్పనా? ఆపమన్నా ఆపవుగా చెప్పు. మన ఇంట్లో కాల జ్ఞానం కాన్సెప్ట్ రిపీట్ టెలికాస్ట్ అవుతుందండి. ఏమే నీకు దండం పెడతాను, తిన్నగా చెప్పు ప్లీజ్. మన చెకోడి ఒక కథ రాస్తున్నాడు. అందులో ఏం రాసినా బయట యాజ్ టీజ్ గా జరిగిపోతుందండి. ఇదో కొత్త పైత్యమా? రాసింది జరగడం ఏంటి? అయ్యో నిజమండి. పొద్దున్న పని మనిషి షుగర్ లేని కాఫీ తెస్తుంది అని రాశాడు. యాజ్ ఇట్ ఈస్ గా ఐస్ షుగర్ లేని కాఫీ తెచ్చేసాడు. ఆ తర్వాత కేబుల్ వాడు వస్తాడు అని రాశాడు, వచ్చేసాడు. తర్వాత పక్కింటి పర్వత వరండాలో తిరిగింది, వెనకంటి వనజ సెల్లార్లో కనపడింది అని రాసి ఉంటాడు, అంతే కదా? అవునండి, యాజ్ ఇట్ ఈస్ గా జరిగిపోయాయి. అంటే ఆ రాసిన రచయిత చాలా గొప్పదనే కదా? నీ బొంద, నీ శాంతం, అవన్నీ వాడు రాసినా రాయితేనే జరుగుతాయే. వాళ్ళు తిరిగే ప్లేస్ లో తిరుగుతూనే ఉంటారు. పొండి, మీరు ఒకరు గొప్పతనం అస్సలు ఒప్పుకోరు. అసలు మన చెకోడికి ఆ థీము ఆ కాన్సెప్ట్ ఇచ్చింది నేనేనండి. చిల్లుబడ్డ తలివేసర కొండలాంటి నీ బ్రెయిన్ తో ఆడి కాన్సెప్ట్ ఇచ్చావా? అడ్డమైన కథలో కాన్సెప్ట్లను పెట్టుకోకుండా వచ్చి పడుకున్నాను నిద్ర. గొప్ప గొప్ప అద్భుతాలు గుర్తించడం లేట్ అవ్వచ్చు, కానీ గుర్తించడం పక్కా. ఫస్ట్ సీన్ కంటే సెకండ్ సీన్ బాగుండాలి. మేడం నేను రెడీ, కథ మొదలు పెట్టండి. కింద కూర్చారు కదా, ఇప్పుడు చెప్పండి మేడం. ఒక గొప్ప మలుపు కావాలయ్యా చెకోడి, అదే ఆలోచిస్తున్నాను. కథ బాగా మలుపులు తిరగాలి. నేను చెప్తాను మేడం. హీరో బైక్ మీద బయలుదేరాడు. ఓకే. కుడివైపు మలుపు తిరిగాడు. కొద్ది దూరం పోయాక ఎడం వైపు మలుపు తిరిగాడు. అలా కుడివైపు ఎడం వైపు, కుడివైపు ఎడం వైపు, అలా మలుపులు తిరుగుతూనే ఉన్నాడు మేడం. ఇంకెంతసేపు మలుపులు తిరుగుతాడ్రా? పెట్రోల్ అయిపోయేంత వరకు మేడం. మీరే కదా మేడం కదా మలుపులు తిరగాలన్నారు. దరిద్రుడా, నీతో కాసేపు కూర్చొని రాస్తే చాలు, నా బ్రెయిన్ కూడా కాసేపటికి ఎడరైపోతుంది. మేడం నన్ను తర్వాత కొడుతురు కానీ ముందు కథలో మలుపుల గురించి ఆలోచించండి. ఆ ఇంట్లో ఒక పనోడు ఉంటాడు, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. లైవ్ క్యారెక్టర్సా? చెప్పండి. వాడు సడన్ గా తాగుడు మానేశాడు. అది జరగదు మేడం. వాడు తాగుడు ఎందుకు మానేశాడంటే? మేడం మీరు చెప్పనక్కర్లేదు, వాళ్ళు వచ్చారు వాళ్ళు చెప్తారులేండి. అమ్మగారు మీకు హ్యాపీ న్యూస్, మా మామ తాగుడు మానేశాడు. అవునమ్మ గారు, నిజంగానే మానేశాను. అదేంట్రా, ఎందుకు మానేశావు? మానేయమని మా ఆవిడ ముందు చేత్తో తర్వాత కర్రతో మర్యాదగా చెప్పిందండి, మానేశాను. వెరీ గుడ్, అలాగే ఉండాలి. వెళ్ళండి, కూరగాయలు తేవాలండి. కొంచెం డబ్బులు ఇవ్వండి. ఇస్తాను. మేడం ఇది కళా నిజమా? ఆకాశంలో భూకంపం వచ్చినట్టు ఆ అందంగాడు మందు మానేయటం ఏంటండి? మరేమనుకున్నావు? ఈ రాజలక్ష్మి రాస్తే జరగాల్సిందే. నెక్స్ట్
కథలోకి హీరోయిన్ ని తీసుకొద్దాం. కాదు మేడం, ముందు ఆ ఇంటికి ఒకడు పల్లెటూరు నుంచి వస్తాడు. ముందు జోకర్ ని తేకూడదు చెకోడి. వాడు జోకర్ ఏంటి మేడం, వాడు హీరో. ఏడ్సారు. ముందు నేను చెప్పేది రాయ్. హీరోయిన్ చిన్న పిల్లలతో ఆడుతూ ఉంటుంది. ఇది టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఇది జరగడం కష్టం మేడం. చూద్దాం. రాసింది రాజలక్ష్మి కదా. నిన్న రాజ్యం గారు డబ్బులు తక్కువ ఇచ్చారని వైర్ కట్ చేశా. భాస్కర్ గారు ఇచ్చేసారు కదా, అందుకే వైర్లు కలిపేసి నాకు కింద పని ఉంది, చూసుకొని వస్తా. అబ్బా, ఏ వైర్లు కలపాలో చెప్పండి. వెళ్ళిపోయాడేటి, ఏదో ఒకటి కలిపేద్దాంలే. నాకు రైటర్స్ బ్లాక్ అనుకుంటా, ఐడియల్ రావట్లేదు. ఇదే ఇవ్వచ్చు కదా. నాకు కూడా వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది మేడం. టీవీ ఎందుకు ఇప్పుడు? సీరియల్ వస్తుంది కదా మేడం, యాస్టీస్ రాసేద్దాం. చీటింగ్ చేయడం మా ఇంట వంట లేదు, సొంత క్రియేటివిటీ వాడతా. రాసుకో. మనం రకరకాల బిల్డప్లతో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్. ఏంటి చూస్తున్నా? పిల్లలు ఆడిపించుకో. రా మేడం. ఏంటి? ఒకసారి టీవీ చూడండి మేడం. ఏంటి చెకోడి ఇది? నేను చెప్పింది యాజ్ టీజ్ గా జరిగిపోతుంది. కథ ఇంకా స్పైసీగా ఉండాలంటే పల్లెటూరు క్యారెక్టర్ తీసుకొచ్చాను మేడం. వాడిని ఎప్పుడో తీసుకొచ్చేసా. తీసుకొచ్చారా? నేను రాయలేదు కదా. నేనే రాసేసా. పక్క రైటర్లకు చెప్పకుండా రాయడం అన్యాయం మేడం. ఏయ్, నువ్వు నాకు అసిస్టెంట్ వి, నేను ప్రతిదీ నీకు చెప్పక్కర్లేదు. ఓకే సరే. ఇప్పుడు మన హీరోకి హీరోయిన్ కి మధ్యలో లవ్ పుట్టడానికి ఒక రొమాంటిక్ సీన్. ఓకే మేడం, అన్ని లవ్ క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి. ఏ చెకోడి, చెప్పింది రాయ్. నేను చెప్పింది జరుగుతుందో లేదో టెస్ట్ చేద్దాం. సరే చెప్పండి. సడన్ గా హీరోయిన్ పడిపోతుంది. అప్పుడు హీరో తన్ని పట్టుకుంటాడు. నేను రాయను మేడం, ఇలా జరగదు అంతే. అచ్చా, వీడంత బద్దకస్తుడు ఇంకొకడు ఉండడు. ఏదో ఒక వంక పెట్టుకొని వెళ్ళిపోతాడే. ఎప్పుడు శనగలు తిండమేనా? నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? ఏంటి పట్టించుకునేది? ఆయన నేను కోతుల్ని కొండముచ్చుల్ని పట్టించుకోను. దీనికి ఈ మధ్య నేనంటే భయం పోయింది. ఈసారి గట్టిగా భయం చెప్పాలి. చంపేస్తాను. తనే కొట్టేసి తనే అర్చేసి వెళ్ళిపోయిందేంటి? ఈ మధ్య సరే నిద్రపోవట్లేదేమో. ఆయన ఎందుకు కొట్టింది? భుజం మీద చేయేస్తే కొట్టండి. నేనే భుజం మీద చేయేసా, నువ్వు వెనుకది కొట్టేసింది. ఎందుకురా అలా చేసావు? పొద్దుట అమ్మగారు ముందు మందు మానేశానంటే ఎటకారం చేసినావు కదా, దానికి దీనికి చెల్లు. అమ్మా అందం, నీ కడుపులో కూడా ఇన్ని కుట్రలు ఉన్నాయా? చెప్తా నీ పని. అమ్మో చెకోడి, ఇక్కడ ఎవరైనా కొట్టారా? లేదు మేడం. అయినా ఎందుకలా అడిగారు? అంటే పల్లెటూరు వాళ్ళని హీరోయిన్ కొట్టినట్టుగా ఒక సీన్ రాశాను. అది ఇంకా జరిగినట్టు లేదు, అందుకే అడిగాను. మీరు ఇలా ఏర్పడితే రాయకండి మేడం, మనోభావాలు దెబ్బతింటాయి. చెకోడి, మన కథలో ఒక మంచి సన్నివేశం కావాలయ్యా. అదేదో పల్లెటూరు మీద రాయి మేడం, పాపం సీను లేక బాధపడుతున్నాడు. వెరీ గుడ్ చెకోడి. పని మనిషిలో ఎవరిని బుక్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు కరెక్ట్ గా సజెస్ట్ చేసావు. పనంతో బుక్ చేయడం ఏంటి మేడం? అదే చెకోడి, మన కథలో పని మనిషి ఆ ఇంట్లో ఒకళ్ళతో లవ్ లో పడాలి. ఎవరా మనిషి అని ఆలోచిస్తుంటే నువ్వు వచ్చి భలే సలహా ఇచ్చావు. నేనంతే మేడం, నా గోయి నేను తొవేసుకుంటాను, అందులో పడుకొని కప్పెట్టేసుకుంటాను. ఏ అదేంటి? నేను మెచ్చుకుంటుంటే నువ్వు మరోలా అంటున్నా. ఏం లేదు మేడం, సీన్ మారుద్దాం. పని మనిషిని కూడా హీరోనే లవ్ చేయిద్దాం, అప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవుతుంది. ఏడ్చావులే, అలా రాస్తే సినిమా కథ అవుద్ది, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏ మేడం, పని మనుషులు ప్రేమించుకోరా? పని మనుషులకు పెళ్లిళ్ళు కావా? వాళ్ళకి మొగుళ్ళు రారా? నోరు మూసుకొని నేను చెప్పిన సీన్ ని ఆలోచించు. కుదరదు మేడం, ప్రేక్షకులు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? సమంత సప్తగిరిని పెళ్లి చేసుకుందంటే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు మేడం. మరి ఇది అంతే. పని మనిషి పల్లెటూరు సమోసాని చూసి తెగ ఈతైపోతుంది. నన్ను ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. నో, నా వల్ల కాదు. ఏం నీ వల్ల కాదు? నిన్ను పెళ్లి చేసుకోమని అనట్లేదు, జస్ట్ నేను చెప్పింది రాయమంటున్నాను. నేను రాయలేను మేడం. సరే అయితే మంచి ఐడియా ఏదైనా వస్తే ఆలోచించు. కానీ నాకు మాత్రం ఈ ఐడియానే నచ్చింది.
ఈవిడకే ఏమైనా రాసేస్తుంది. నేను ఆ ఎరుగు పిల్లలు లవ్ చేయాలా? ఈవిడ పెట్టి టార్చర్ కి పుర్రే మొత్తం డల్ అయిపోతుంది. ఓ 4 బీర్లు వేస్తే గాని బీపీ కంట్రోల్లోకి వచ్చేలా లేదు. తెప్పించుకుందాం. అదేంటి డబ్బులు ఎక్కడ పెట్టాను? ఆవిడ కాలకి నేను తాకిడికి ఏది ఎక్కడ పెట్టానో గుర్తుండి చావట్లేదు. ఆవిడ్ని అడుగుదామంటే పని మనిషికి పల్లెటూరుడికి ప్రేమ కదా అని చెప్పి పేజీలు రాయమంటుంది. ఎలా? ఈసారి డబ్బులు ప్రసాదించే అవకాశం ఆ సుబ్బుగారికి ఇద్దాం. చెకోడి గారా? ఏంటి క్యాట్ వాక్ చేస్తుంది? తేడాగుంది. నాకు తెలియకుండా మేడం కాన్సెప్ట్ కంప్లీట్ చేసినా ఏంటి? ఏంటి ఇదేంటి బీర్లు కొనుక్కోడానికి నాకు డబ్బులు ఇస్తుంది? ఎందుకు? ఇవి మీ షార్ట్ లో ఉండిపోయినాయి, బట్టలు ఉతికేటప్పుడు దొరికాయి. సరే నువ్వు వెళ్ళు. నాకు 3 వచ్చింది, నేను చాలా రాసుకోవాలి. 3 వచ్చిందని మొహం పక్కకు తిప్పుకుంటారే, డబ్బులు తీసుకోండి. నీకు దొరికాక నువ్వే ఉంచుకో. నాకా? ఎందుకు? ఏదో ఒకటి చేసుకో. కావాలంటే చీర కొనుక్కో. డబ్బులు అసలు ఖాతరు చేయట్లేదంటే ఎంత గొప్పోరు. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఈ అపార్ట్మెంట్ లో అందరూ చీరలు ఉతకడానికి ఇచ్చాను గాని మీలాగా చీర కొనుక్కోమని డబ్బులు ఎవ్వరు ఇవ్వలేదు చెకోడి గారు. మీరు గొప్పలు చెకోడి గారు. నువ్వు పొంగించిన ఆపి ఇక్కడ నుంచి వెళ్ళు. కాసేపు ఆగితే కాన్సెప్ట్ చేంజ్ అయ్యి నా బతుకు బస్ స్టాండ్ అయ్యేలాగుంది. నేనంటాం కాదు, మిమ్మల్ని అమ్మగారు తీసుకురమ్మన్నారు. నన్ను తీసుకురమ్మన్నారా? నువ్వు వెళ్ళు, నేను వస్తాలే. ఇప్పుడే సీనియర్ ఏమంటదో. హీట్ ఎక్కిపోతుంది. మేడం పిలిచారంట? చెకోడి మైండ్ అంతా క్రియేటివ్ గా ఫీల్ అయిపోయింది. మేడం కొద్దిగా తెలుగులో మాట్లాడుకుందాం. కొంచెం కూడా ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఎలాగా? నువ్వు రైటర్ చెకోడి. రేపు ఛానల్ కెళ్ళి మీటింగ్స్ లో నా పరువేం కాను. ఇంగ్లీష్ నేర్చుకోలేక కాదు మేడం, ఆ భాష మీద ఉన్న కోపం. ఎందుకని? దేశభక్తి మేడం. తిన్నగా చెప్పు చెకోడి. 200 సంవత్సరాలు మన భారతీయుల్ని బానిసలుగా చూసిన వాళ్ళ మీద కోపం మేడం, కోపం. ఆపు నీ ఓవరాక్షన్. నువ్వును అందరూ తీసుకోండి. దేంటే 5 సార్లు అడిగినా ఇచ్చేదానివి కాదు, ఇప్పుడు అడగకుండానే ఇచ్చేస్తున్నావు. ఏంటిది కాఫీ కాదా? గారు ఎందుకు? ఐటి పెరుగుతారని. ఇప్పటికి పెరిగింది చాలే గాని నాకు ఇదొద్దు. వెళ్ళి కాఫీ తీసుకురాపో. నాకు కూడా కాఫీ తాగండి. చెప్పు చెక్కుడి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ని ఎలా వర్కౌట్ చేద్దాం? నాకెందుకు ఆ పని మనిషిది, ఆ పల్లెటూరి వాడిది ట్రాక్ బాగా హిట్ అవుతుందని ఒక ఫీలింగ్. నీకేమనిపిస్తోంది? బొబ్బట్లతో కాకరకాయ కూడా నంచుకొని తిన్నట్టుంది మేడం. అయినా దూది బస్తాని చపాతి మొహాన్ని ఎవరు చూస్తారు మేడం? వేరే ట్రాక్ వెళ్దాం. ఆర్టిస్టులు ఎలా ఉంటే నీకెందుకు చెక్కోడి? కథలో దమ్ముండాలి. అది నేను చెప్తాను, నువ్వు రాసుకో. వద్దు మేడం, మీరు ఫీల్ తో రాస్తే ఏది పడితే అది రాస్తారు. నేనే రాస్తాను. పల్లెటూరి వాడు ఓ మహత్ కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటే పని మనిషి వచ్చి ధన సహాయం చేస్తుంది. ఆ మంచి మనిషి ఆ డబ్బులు తానే ఉంచుకోమన్నాడు, చీర కొనుక్కోమన్నాడు. ఆ అమ్మాయి ఫీల్ అయి చూసింది. తరువాత ఆ పల్లెటూరు మహారాజు చెమటూర్చే పనిలో ఉండగా ఆ పని మనిషి కాంప్లాన్ ఇచ్చింది. కాంప్లేనా? అదే మేడం, పని మనిషి కాఫీ ఇచ్చింది. చెక్కోడి అచ్చం నేను నా మనసులో అనుకున్నట్టే రాసావు. అనుకున్నది కాదు మేడం, జరిగిందే రాశాను. అయినా సరే నా మనసులో ఉన్నది నీకనే తెలిసింది చెక్కోడి. ఇద్దరం రచయితలం కదా మేడం, అలా మ్యాచ్ అయింది. ఏంటో రాస్తున్నది కాదు, మనసులో అనుకున్నది కూడా జరిగిపోతుంది. ఏం చెక్కుడి, హెడ్ మసాజ్ చేసుకుంటున్నావా? హెడ్ మసాజ్ కాదు మేడం, కథలో వచ్చిన ట్విస్ట్ వల్ల మైండ్ లో వచ్చిన మెంటల్ టెన్షన్, అందుకే తలగుడ్డ. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది మేడం. అయితే కొత్త సీన్ చెప్తాను, రాసుకో. మళ్ళీనా? ఏ రాయవా? సరే నేనే రాసుకుంటాను. వద్దు మేడం, మీరు కంగారులో పల్లెటూరు వాడు పని మనిషితో కమిట్ అయినట్టు రాసేస్తారు, అందుకని నేనే రాస్తాను. సరే అందుకో. కిందే కదా? చెప్పండి మేడం. అప్పటి వరకు కాశ్మీర్, కన్యాకుమారిలో ఉన్న హీరో హీరోయిన్లు మొదటిసారిగా మధ్యప్రదేశ్ లో కలుస్తారు.
బడ్జెట్ సహకరిస్తుందా మేడం? ఈ మధ్య మన సీరియల్స్ లో బ్లూ మ్యాట్ లో బాగా తీస్తున్నారు కదా, అందుకే ఇది కూడా లోకల్లోనే ప్లాన్ చేశా. అప్రయత్నంగా జరిగిన ఈ సీన్ లో హీరోయిన్ పడిపోతుంటే హీరో రొమాంటిక్ గా పట్టుకుంటాడు. వాళ్ళ కళ్ళు కలుసుకుంటాయి, మనసు మాట్లాడుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ లో ఆర్ఆర్ పొలకించిన వేడి సరిగమలు పలికిస్తుంది. అలా అయితే మీ కొంప మునుగుతుంది. ఏంటి? ఏం లేదు మేడం. అబ్బో తల వాచేస్తుంది, తల నొప్పి వచ్చేస్తుంది మేడం. అయ్యో ఎక్కువ అవుతున్నట్టుంది చెకోడి. మెదడు వాపేమో ఒకసారి హాస్పిటల్ చూపించే, తర్వాత వస్తా. మీ వాయింపుకి మెదడు వాపు కాక ఇంకేమొస్తుంది? ఈ కథకి మీరు రచయిత కావచ్చు, కానీ నేను డైరెక్టర్ అవుతా. హీరో క్యారెక్టర్ చేంజ్. తలైవా పత్తు శనగల డబ్బా పట్టుకొని ఇలా వస్తుంది, ఈ నూనె మీద అడిగేస్తుంది, ఈ చెకోడి మీద పడుతుంది. రాజ్యం మేడం. కథకి హీరో నేనే అవుతాను. గోదారి కట్టు మీద గోదారి నీళ్ళని నా మాట చెప్పుకుంటూ ఉంటాడంటూ. చెకోడి అంటే మళ్ళీ నేను రాసినట్టు జరిగిపోయిందా? అంటే నా కథకి పాత్రలు దొరికేశాయి. ఇక చూడు, వీళ్ళిద్దరి మధ్య పుట్టిస్తా అసలు సిసలైన ప్రేమ.